బాలికల పాఠశాలలో ఓ టీచర్ చేసిన పని తీవ్ర వివాదానికి దారితీసింది. సైన్స్ టీచర్ మానవ మెదడు మీద అవగాహన కల్పించేందుకు జంతువు మెదడుని తరగతి గదిలోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు జంతువు మెదడును చూపిస్తూ మానవ మెదడు పనితీరు మీద అవగాహన కల్పించారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వివాదానికి దారితీసింది. జంతువు మెదడును క్లాస్ రూమ్లోకి తీసుకురావడం ఏంటని మండిపడ్డారు. భారీ సంఖ్యలో స్కూల్ దగ్గరకు చేరుకొని ధర్నా చేశారు. సైన్స్ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల వాంగ్మూలము మరియు ప్రధాన ఉపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవుది అనేటటువంటిది తేలింది కాబట్టి ఇదే విషయాన్ని డీఓ గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపించమని చెప్పడం జరిగింది. కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఈరోజు సాయంత్రం వరకు పూర్తి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీఓ గారు చెప్పడం జరిగింది. అట్లా క్లారిటీ లేకుండా చెప్తామమ్మా అని నేను అయితే అన్నది మేడం నేను కన్ఫ్యూజన్లో పిల్లలు ఇట్లా విసిరిస్తే నేను ఆవుది అని ఇట్లా చెప్పేసిన టీచర్లు కూడా ఏంటి అని అడిగేసరికి నేను ఆవుది అని ఇట్లా చెప్పినా కానీ అది వేరేదే ఉన్నది అని నాకు టీచర్స్ చెప్పింది. టీచర్లను కూడా అడిగిన ఇన్ఛార్జి టీచర్ ఏం జరిగింది పాఠశాలలో అని అడిగితే ఆమె సారు ఇచ్చిపోయింది సార్ ఇన్ఛార్జి సరఫరా అని ఇంగ్లీష్ ఆమెకు మొత్తం తీసుకుంటే ఆమెకు అడిగింది పరిసంగతి స్కూల్లో అని ఆమె ద్వారా తెలుసుకుంటే అలా చెప్పింది. ఇట్లా పిల్లలు అంటుండ్రు టీచర్స్ అంటుండ్రు ఇట్లా నేను అదే అన్న ఏడుంది అని అంటే బయట వేసిన అంటే అవి కుక్కలు పట్టుకో ఏమన్నా అవుతుందని ఇంటికి తీసుకొచ్చిన మేడం అది వేరే ఉన్నది మా ఆయన తెచ్చిండు టైం అయిన దాంట్లో నేను తెలుసుకోలేను అట్లా అన్నా నేను నాకు నేను 10వ తరగతి చదువుతున్నాను. లెసన్ పేరు పోషణ. లెసన్లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ లెసన్ చేసి బ్రెయిన్ చూపించింది. టీచర్ బ్రెయిన్ ఎవరు తెచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ తెచ్చిండు అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి 100 పైగా ఉంటుంది అని చెప్పింది. దీనికి లోపల ఇవన్నీ కణాలు అన్ని పేరు చెప్పింది. ఇవన్నీ ఎందుకు టీచర్ మీరు ఇది ఏ బ్రెయిన్ అంటే చెప్పినాము ఇది ఏ బ్రెయిన్ అంటే ఇది ఆ బ్రెయిన్ అంటే చెప్పింది సార్ అంతే సార్. జరిగిన విషయం గురించి హెచ్ఎం మేడం గారు ఎంఈఓ గారికి డిఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు. నిన్న జరిగిన కులంకషంగా ఏమేమి జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా